ఆంధ్రప్రదేశ్లో 2024 అసెంబ్లీ ఎన్నికలని నిర్వహించే దానికోసం కేంద్ర ఎన్నికల కమిషన్ సర్వసన్నద్ధం అవుతోంది. బహుశా ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ వచ్చేదానికి అవకాశం ఉందని ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గ సమావేశంలో సహచార మంత్రులతో చెప్పినటువంటి విషయం తెలిసిందే. ఎలక్షన్ కమిషన్ కూడా అందుకు అనుగుణంగానే వేగవంతంగా చర్యలు చేపడుతుంది. రేపు అంటే డిసెంబర్ 22వ తేదీన కేంద్ర ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి అధికారులు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి ఏర్పాట్లు, ఇక్కడ అధికారులతో సంప్రదింపులు, చర్చలు, అదేవిధంగా సమావేశాల నిమిత్తం ఉన్నత స్థాయి ఎలక్షన్ కమిషన్ అధికారులు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు. 23వ తేదీన డిసెంబర్ 23వ తేదీన 26 జిల్లాలకు సంబంధించి కొత్త జిల్లాల వారీగా కలెక్టర్లు, ఎస్పీలు, అదేవిధంగా కార్యదర్శి స్థాయి అధికారులు ప్రభుత్వంలో, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ, వీళ్ళందరితో కూడా ఎలక్షన్ కమిషన్ సమావేశం నిర్వహించబోతుంది. ఈ ఎలక్షన్ కమిషన్ సమావేశం ద్వారాగా రానున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు, అదేవిధంగా లోక్సభ ఎన్నికలు రెండింటినీ నిర్వహించాల్సి ఉంటుంది. అది షెడ్యూల్ తర్వాత ఎన్ని ఫేజుల్లో ఈ ఎన్నికలు జరుగుతాయి ఏంటి అనేది షెడ్యూల్ తర్వాత తేలుతుంది. బహుశా మనకి 2019లో మార్చి 10వ తేదీన నోటిఫికేషన్ వచ్చింది. ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరిగినటువంటి పరిస్థితి ఉంది. మే 23వ తేదీన మనకి అప్పుడు ఓట్ల లెక్కింపు జరిగింది. మరి ఈసారి ఎన్ని ఫేజుల్లో జరుగుతుంది? మన ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒకే ఫేజ్లో జరుగుతుందా ఏమిటి? షెడ్యూల్ 20 రోజుల ముందంటే మార్చి 10 పోయిన ఎన్నికలప్పుడు వచ్చింది. ఇప్పుడు ఇది ఫిబ్రవరిలోనే వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ 26 జిల్లాలకు సంబంధించి 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎన్ని బూతుల వారీగా ఎన్ని బూతులు ఉన్నాయి, ఆ బూతుల వారీగా సిబ్బందికి సంబంధించినటువంటి ఏమిటి, ఆ సిబ్బందికి ట్రైనింగ్కి సంబంధించినటువంటి ఏమిటి, ఏ శాఖలకు సంబంధించినటువంటి సిబ్బంది ఈ ఎన్నికల విధుల్లో పాల్గొంటారు అనేటువంటి అంశాలు ఇవన్నిటినీ కూడా ఎన్నికల కమిషను, ఎస్పీ, కలెక్టర్లు, ఉన్నతాధికారులకు సంబంధించినటువంటి సమావేశంలో. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ దగ్గర సిబ్బంది ఏమి ఉండరు. ఎలక్షన్ కమిషను రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి సిబ్బందిని తీసుకొని వాళ్ళతో ఎన్నికల నిర్వహణ చేస్తారు. అయితే ఒకసారి షెడ్యూల్ విడుదలైన తర్వాత ఎన్నికల కమిషన్ పరిధిలోకే ఈ ఉద్యోగులందరూ, రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన అంతా ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుంది. దాని ప్రకారంగానే ఇక్కడ ఉండేటువంటి పరిస్థితుల్లో 175, అదేవిధంగా 25 ఈ 200 పార్లమెంటు, అదేవిధంగా అసెంబ్లీ కలిపితే ఎక్కడ సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ బూత్స్ ఉన్నాయి, ఏ ఏ ప్రాంతాలు ఈ విధంగా సమస్యాత్మకమైన ఉన్నాయి. సపోజ్ గతంలో బాంబులు వేసుకున్నాయి, గతంలో పోలింగ్ బూతుల్ని క్యాప్చర్ చేసినాయి, తర్వాత రిగ్గింగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసినాయి, లేదు అంటే ఈవీఎంలని పగలగొట్టడమో, ఈవీఎంలు తీసుకెళ్ళి ఎక్కడో పడేయటమో, ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా? నక్సలైట్లు ప్రభావితమైనటువంటి ప్రాంతాలు ఏమన్నా ఉన్నాయా? అక్కడ అదనంగా సెక్యూరిటీ ఎలా పంపించాలి? అదేవిధంగా రవాణా సౌకర్యం లేనటువంటి ప్రాంతాల వైపు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా శాంతియుతంగా ఎన్నికల నిర్వహణకి సంబంధించినటువంటి అన్ని చర్యలని తీసుకోవడం కోసం ఆ విధమైనటువంటి ప్రయత్నాల నిమిత్తం ఎలక్షన్ కమిషన్ వస్తుంది. ఇవన్నీ అధికారులతో సమావేశాలు అయిపోయిన తర్వాత ఇక ఓటర్లకు సంబంధించినటువంటి ప్రక్రియ, తుది జాబితా జనవరిలో తుది జాబితాను ముద్రిస్తారనుకుంటా. దానికి సంబంధించినటువంటి డేటు కూడా ఇవన్నీ కూడా ఫైనల్ అవుతాయి. అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇప్పుడు ఒక పార్టీ మీద ఇంకొక పార్టీలు ఎలక్షన్ కమిషన్ ఢిల్లీ వరకు వెళ్ళి కంప్లైంట్లు చేసుకున్నాయి. ఎందుకు కంప్లైంట్లు చేసుకున్నాయి అని అంటే ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి తెలుగుదేశము, జనసేన వీళ్ళ ఆరోపణ ఏమిటి అని అంటే అధికారంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులను దుర్వినియోగం చేస్తూ, బూత్ లెవెల్ ఆఫీసర్స్ వీళ్ళని చేస్తూ, తెలుగుదేశం, జనసేనకు సంబంధించినటువంటి సానుభూతి పరులు, ఆ పార్టీకి ఓటేస్తారనుకునేటువంటి వాళ్ళ ఓట్లు తొలగిస్తున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దొంగ ఓట్లు వేసుకోవడం కోసం 0 డోర్ నెంబర్లలో
పదుల సంఖ్యలోను, వందల సంఖ్యలోను ఓటర్లను చేర్చుకుంటున్నారు. ఒక్కో నియోజకవర్గంలో వేల సంఖ్యలో ఓటర్లు చేర్చుకుంటున్నారు. తొలగింపులు కూడా వేల సంఖ్యలోనే ఉంటున్నాయి. ఈ ఒక తండ్రి పేరుతో 40-50 మంది ఉన్నటువంటి కొన్ని ఆధారాలని, జీరో డోర్ నెంబర్లకు సంబంధించినటువంటి ఆధారాలని, ఇవన్నింటినీ కూడా 175 అసెంబ్లీ నియోజకవర్గాల మీద తెలుగుదేశం పార్టీ ఒక పరిశీలన చేసి ఆధారాలన్నింటినీ కూడా తీసుకెళ్ళి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కేంద్ర ఎన్నికల కమిషన్ పరిధిలో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషనర్కి కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా పలు దఫాలుగా ఫిర్యాదు చేశారు. ఆ తర్వాతే బూత్ లెవెల్ వరకు దీన్ని మొత్తం సర్వే చేసి అధికారులను పంపించి బిఎల్ఓ పార్టీలు అందరూ కూడా ఉమ్మడిగా ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయి, ఏంటి, వీటిని షార్ట్అవుట్ చేయండి అనేటువంటి ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. కానీ మేము బూత్ లెవెల్లో అధికారులు మాకు సహకరించడం లేదు, మళ్ళీ యథాతథంగానే ఉన్న పరిస్థితి అనేటువంటిది తెలుగుదేశం జనసేన చేస్తున్నటువంటి ఆరోపణ. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సమావేశం తర్వాత ఇప్పటికే కొన్ని వేల కంప్లైంట్లు, లక్షల కంప్లైంట్లు ఉన్నట్టున్నాయి. అన్యాయంగా ఓట్లు తొలగించారు, ఇవన్నీ కూడా ఆ కంప్లైంట్లన్నింటినీ క్లియర్ చేయకుండా మీరు ఓటర్ల తుది జాబితా ప్రకటించవద్దు అనేటువంటిది తెలుగుదేశం జనసేన యొక్క. బీజేపీ కూడా కొన్ని ఆరోపణలు చేసింది, వాళ్ళు కూడా కంప్లైంట్లు చేశారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కంప్లైంట్ చేసింది. తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి వెబ్సైట్ నుంచి ఓటర్లకు సంబంధించినటువంటి సమాచారాలను సేకరించి, వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన సమాచారాలు సేకరించి, వాళ్ళు ఎవరెవరు ఓట్లు వేస్తారు ఇలాంటి అంశాలు కూడా సేకరించి, ఈ విధంగా వాళ్ళు దుర్వినియోగం పాల్పడుతున్నారు అనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళు కూడా కంప్లైంట్ చేశారు. దొంగ ఓట్లు చేర్పించడము, కొన్ని ఓట్లు తొలగించడం తెలుగుదేశం వాళ్ళు కూడా చేస్తున్నారు. మరి ఇవన్నీ ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్ చేసుకున్నారు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ రేపు మరి సమావేశం తర్వాత అధికారులతో సమీక్షించిన తర్వాత ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక ఖచ్చితమైనటువంటి స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకునే దానికి అవకాశం ఉంటుంది. అయితే ఎన్నికల ప్రక్రియ ఎంత అంటే ఫిబ్రవరిలో ప్రారంభమైందిగా షెడ్యూల్ వస్తుంది అనేటువంటి నేపథ్యంలో అందుకు సర్వసన్నద్ధంగా అధికార యంత్రాంగం ఎన్నికల కమిషన్ సిద్ధమవుతున్నట్టుగా ఈ సమావేశాలను బట్టి మనకి అర్థమవుతుంది.